అవుగాని పోలీస్ డిపార్ట్మెంట్లా చిన్న నౌకరంటే హోంగార్డే కదా. హోంగార్డు జీతం ఎంత ఉంటుందిలా? మా అంటే 20,000, సరే 30,000 వేసుకురాదు. కానీ ఒక హోంగార్డ్ అని ఉన్నాడులా కష్టపడి హోంగార్డ్ నౌకరు చేసుకుంటా 20 కోట్ల రూపాయల ఆస్తులు కమాయించిండట. హోంగార్డుకు 20 కోట్ల ఆస్తులంటే చిన్న ముంచట్నా? ఇక ఎంత సిన్సియర్గా డ్యూటీ చేసిండో మరి ఆ సారును మనం కూడా దర్శనం చేసుకొని ఎట్టెట్ల పైసలు కమాయించిండు ఏంది కథ అరుచుకుందాం. ఇడా బుద్ధ విగ్రహం లెక్క కూసున్నాడు చూడు. ఆ గీననే గా హోమ్ గార్డు. ఆంధ్రాయనే. ఆన్నే హోమ్ గార్డు కొలువు ఎత్తాడు. కానీ ఆస్తులు 20 కోట్ల రూపాయలు. అంటే తాతలు కూడా పెట్టిన ఆస్తి కాదు. హోమ్ గార్డు నౌకరు చేసుకుంటేనే గిన్ని కోట్లు కమాయించిండోలా. అబ్బరే బిడ్డ, హోమ్ గార్డు కొలువు ఎత్తే గన్ని కోట్లు కమాయించొచ్చా? మరి పెద్ద పెద్ద నౌకర్లు ఎందుకు? వేస్ట్ కదా. సప్పుడు ఇంకా 10వ తరగతో ఇంటర్మీడియటో చదివి హోమ్ గార్డు కొలువు కమాయించుకుంటే అయిపోతుంది కదా. గిన్ని చదువులేందుకు, గీత కష్టం ఎందుకు అని కారడ్డమాడేరు. అయితే హోంగార్డు పేరు శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా పెద్ద పోలీస్ ఆఫీస్ లా కొలువు ఎత్తాడు. అయితే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల కంటే కూడా ఈ హోంగార్డే చాలా ఫేమస్ అవుతుండట. గట్లెట్ల ఫేమస్ అవుతుండవు ఏంది కథ అని ఏసీబీ ఆఫీసర్లు ఈయన ఇంటికొచ్చి షేకింగ్ చేసిర్రోల్లా. 20 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయట ఒక్క రోజుల్నే. ఇంకా బయటపడని ఇంకెన్నునియో మరి. ఇక ఏసీబీ ఆఫీసర్లు షేకింగ్లు చేస్తంటే ఈ హోంగార్డు చూడు కింద కూసోని వేరే కాయాలకు పోయిండు. కాదబ్బా, ఖాళీ హోంగార్డే గిన్ని కోట్ల రూపాయలు కమాయిస్తే ఇక కానిస్టేబుల్ ఎంత కమాయించవచ్చు? ఎస్ఐలు ఎన్ని కోట్లు ఎన్కేసుకోవచ్చు? సిఐలు, ఎస్పీలు, డిఎస్పీలు, వామ్మో, తలుసుకుంటేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది నాకు. ఇగో గిట్లున్నదల్లా హోంగార్డు పర్ఫార్మెన్స్.